So good morning, one and all. Am I audible or not? Harikeshav Reddy and Praveen Reddy, Abhiram and Charan, Yalla Pawan Surya. Yes, sir. So, so as per the paper of 2025, we have analyzed and mapping that entire GK syllabus, and as of now, we have found some little bit queries and little bit analysis on there, so that మీకు తెలుగు ఓకే, ఇంగ్లీష్ ఓకే, ఏది చెప్పండి కరెక్ట్. తెలుగు సార్. తెలుగు ఓకే మేము ఇంగ్లీష్ ఓకే మేము ఎస్ ఓకే. 2025 25 ఏఐఎస్ఎస్సి అంటే సైనిక్ పేపర్ని అనాలిసిస్ చేసాం. సో అనాలిసిస్ చేసేటప్పుడు ఏంటంటే 25 క్వశ్చన్స్ ఇచ్చారు. 25 క్వశ్చన్స్కి మన పిల్లలు బాగానే ఆన్సర్ చేశారు. అయితే ఇక్కడ మనకి సైనిక్లో ఉండే కాన్సెప్ట్స్ ఎన్ని ఉంటాయంటే అప్రాక్సిమేట్లీ 30 కాన్సెప్ట్స్ ఉంటాయి సైనిక్లో కవర్ చేసేవి. సో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మేము అనాలిసిస్ చేస్తే ఈ 30 కాన్సెప్ట్స్లో 20 కాన్సెప్ట్స్ వరకే కవర్ చేశారు. ఒక 10 కాన్సెప్ట్స్ కవర్ చేయలేదు. అలాగనేసి ఆ 10 కాన్సెప్ట్స్ కవర్ చేయకూడదా అంటే అది చాలా రాంగ్ ఇది అనమాట. అయితే ఆ 20 కాన్సెప్ట్స్ ఏం కవర్ చేశారు అంటే కామన్ సబ్జెక్ట్స్ ఏదైతే సైనిక ఆర్ఎంఎస్కి ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే వన్ బై వన్ క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందని అంటే, సో టాపిక్ వైజ్ మేము క్వశ్చన్ మ్యాపింగ్ చేసాము. కుకింగ్ అండ్ ప్రిజర్వేటివ్ టెక్నిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా ఎవాపరేషన్ గురించి, వాటర్ సైకిల్ గురించి ఒక 2 క్వశ్చన్స్, నెక్స్ట్ షేప్ ఆఫ్ ఎర్త్, గ్రావిటేషన్ గురించి ఒక క్వశ్చన్, మరియు ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి ఒక 3 క్వశ్చన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే ఇండియన్ లిటరసీ కల్చర్ పర్సనాలిటీస్ మీద ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంకా న్యాచురల్ కలామిటీస్ మీద ఒక క్వశ్చను, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీద ఒక క్వశ్చను, టేస్ట్ అండ్ డైజెస్టేషన్ మీద ఒక క్వశ్చను, ట్రైబల్ కమ్యూనిటీ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఒక క్వశ్చను, హిస్టారికల్ మోనుమెంట్స్ మీద ఒక క్వశ్చను, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైంటిఫిక్ డివైస్ మీద ఒక 2 క్వశ్చన్స్ అడిగారు. అలాగే నాన్ ఆస్ట్రానమెట్స్ అంటే ఇది సిలబస్కి సంబంధించిన లేనిది ప్లానెట్స్ మీద అడిగారు. ఐ థింక్ ఇట్స్ బీయింగ్ కవర్డ్ ఇన్ ఆర్ఎంఎస్ అనమాట. సో జర్మినేషన్ అండ్ సీడ్ డిస్పర్షన్ అనేది ఒక క్వశ్చన్ అడిగారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి 2 క్వశ్చన్స్ అడిగారు. సూపర్ సైన్స్ అనే దాని మీద ఒక క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా వాటర్ పొల్యూషన్ అండ్ బయాలజికల్ డిసీజెస్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. కాన్సెప్ట్స్ ఆన్ మౌంటైన్ టెరైన్ అండ్ లైఫ్ స్టైల్స్ అంటే కొండ ప్రాంతాల్లో నివసించే వారి యొక్క లైఫ్ స్టైల్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఇండియన్ పర్సనాలిటీస్, హిస్టారికల్, పొలిటికల్ వాటి మీద ఒక 3 క్వశ్చన్స్ అడిగారు. ఇంకా క్యాపిటల్ సిటీస్ అండ్ జియోగ్రఫీ ఇండియా మీద ఒక 2 క్వశ్చన్స్ అడిగారు. ఇంటర్నేషనల్ ఫిగర్స్ అండ్ ఈవెంట్స్ అంటే జీకేలో ఇంటర్నేషనల్ కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఈ విధంగా మనం ఎనలైజ్ చేసి తీసుకుంటే ఈ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్కి అంటే మనకుండే 30 టాపిక్స్ సిలబస్లో జీకేలో ఒక 20 టాపిక్స్ మాత్రమే కవర్ చేశారు. ఒక 10 టాపిక్స్ పూర్తి కవర్ చేయలేదు. ఏంటి అంటే ఐకాన్స్ ఆఫ్ ఇండియా, ఐకాన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ ఇండియా, మేజర్ రిలీజన్స్, డిఫెన్స్లో ర్యాంక్స్, ఇండియన్ లిటరసీ అండ్ కల్చరల్ అవార్డ్స్, ఫుడ్ అండ్ కల్చర్ అండ్ హ్యాబిట్స్, లాంగ్వేజెస్ అండ్ వేరియస్ రీజన్స్, అదేవిధంగా నేమ్స్ ఆఫ్ యంగ్ యానిమల్స్, ఇంకా లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ ఏ విధంగా ఉంటారు, ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా రిలేషన్షిప్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, ఈ విధంగా ఉండే క్వశ్చన్స్ని అంటే ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అనేది కవర్ చేయలేదు. సో ఇవి ఏంటి అని అంటే ఆర్ఎంఎస్కి దీనికి కామన్ చాప్టర్స్ అయితే కావు. సో మనం ఎప్పుడు కూడా చదివేటప్పుడు మూడింటికి కామన్గా ఉండే దాని మీద కొంచెం ఫోకస్ పెడితే మనం మూడు ఎగ్జామ్స్ కూడా అవసరమైన విధంగా మనం ప్రిపేర్ అవ్వగలం. ఇక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చేటప్పటికి స్పేస్ గురించి ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. అలాగే సోలార్ ప్లానెట్స్ గురించి, అలాగే ఇంటర్నేషనల్ దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా ఇచ్చారు. అది కూడా మేము మెన్షన్ చేయాలి, అది తర్వాత ఫైండ్ అవుట్ చేసాం. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి 25 క్వశ్చన్స్కి ఫ్రమ్ సిలబస్ నుంచి 23 వస్తే, అవుట్ ఆఫ్ సిలబస్ 2 వచ్చాయి. యునిక్ సిలబస్ కవర్ చేసినవి 19 టాపిక్స్ ఉన్నాయి. యునిక్ సిలబస్ అంటే ఏమంటే మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆర్ఎంఎస్కి సైనిక్కి కామన్ సిలబస్ నుంచి 19 క్వశ్చన్స్ అనేవి కవర్ చేశారు. ఒక 9 క్వశ్చన్స్ అనేవి ఓన్లీ ఫర్ ఆర్ఎంఎస్ తాలూకు క్వశ్చన్స్ అనేది కవర్ చేశారు. సో దానివల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యామని పిల్లలు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఆవశ్యకత అయితే దాంట్లో కనిపిస్తుంటుంది. సో ఎప్పుడైతే మనము ప్రాపర్గా సిలబస్ మీద అవగాహన చేసుకుంటామో, సిలబస్ని అనలైజ్ చేస్తాము, సిలబస్ని మ్యాపింగ్ చేసే దాన్ని అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ సాగిస్తాము. సో ఆ రోజే మనకి ఒక బెస్ట్ అవుట్కమ్ అనేది ఉంటుంది. ఏదో గుడ్డిగా మోస పద్ధతిలో అలా వెళ్ళడం కాకుండా, సో
సో ఒక సిస్టమేటిక్గా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి మనం లెర్నింగ్ అనేది స్టార్ట్ చేసామంటే దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా బై ఎండ్ ఆఫ్ ది డే ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ ఈ ఒక్క సంవత్సరం కష్టపడే కష్టం అనేది మీ యొక్క 40 సంవత్సరాల భవిష్యత్తు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక ఉన్నత స్థాయిలో ఎలా ఉన్నారు అనేది ఎప్పుడు అంటే ఒక సైన్స్ స్కూల్‌లో చేరాక వాళ్ళ లైఫ్ అనేది అంతా కూడాను ఇండియన్ అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అదర్ వింగ్స్‌లో ఎందులో అయినా ఒక ఆఫీసర్ స్థాయిలో ఎక్కడో ఒక దగ్గర మెరుస్తారన్నమాట ఇండియాలో. సో, మీరు ఆ మెరుపు అంటే మీలో ఆ మెరుపు అనేది కనిపించాలి. లేదా మీ పిల్లల్లో ఆ మెరుపు అనేది మెరాలి అనిపించుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఆహ్, ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి. సో, అది చాలామంది అనుకుంటారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్వైట్ డిఫరెన్స్ అనేది ఉంటది. ఆన్‌లైన్ అంటే ఎక్కడో ఉంటారు. వాళ్ళేం చెప్తారు. నెక్స్ట్ ఆఫ్‌లైన్ అంటే డైరెక్ట్‌గా ఉంటారు. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటది. బట్ మనం నేర్చుకోవడానికి ఈ రోజుల్లో ఆన్‌లైన్ పద్ధతి అనేది ఒక మంచి పద్ధతి. ఎందుకు అనంటే జనరల్‌గా పిల్లలు మీరు ఒక 1, 2 ఇయర్స్ ఎక్కడో ఒక ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూషన్‌లో తీసుకెళ్ళి కూర్చొనబెట్టేటప్పుడు పిల్లలు ఏమవుతారంటే అకాడమిక్ సెషన్స్ అనేవి మిస్ అవుతారన్నమాట. సో, అకాడమిక్ సెషన్స్ మిస్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్‌లో చాలా లాస్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటది. అంటే ఒక 2 ఇయర్స్ అకాడమిక్ అనేది మిస్ అయ్యారంటే ఆల్‌మోస్ట్ వాళ్ళ అకాడమిక్స్‌లో 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి కాంపిటేటివ్‌లో స్పీడ్ ఉన్నప్పటికి కూడా వాళ్ళ అకాడమిక్ సబ్జెక్ట్స్‌లో 2 ఇయర్స్ బ్యాక్ ఉండడానికి అవకాశం ఉంటది. సో, దానివల్ల ఏమవుతదంటే జనరల్‌గా మన తాలూకా సిలబస్ ఓరియంటేషన్ కరిక్యులమ్ ఎలా డిజైన్ చేస్తారంటే ఒక స్టూడెంట్ యొక్క మానసిక, శారీరక పురోగతితో పాటు వాడి యొక్క అభివృద్ధి అనేది పెరగాలి. అంటే ఈ చదువు విషయంలో వాడు అభ్యున్నత స్థాయికి ఎదగాలి అనే దీని మీద కాన్సెప్ట్స్‌తో వాళ్ళు డిజైన్ చేస్తారు. సో, ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి ఎక్కడో ఒక ఇన్‌స్టిట్యూషన్స్‌లో అంటే జాయిన్ చేసి ఈ, ఈ మిస్టేక్స్ చేస్తుంటామో, వాళ్ళు ఈ 2 ఇయర్స్ లాస్ అవ్వడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది మీకు ఈరోజు తెలీదు. 10థ్ క్లాస్‌కెళ్ళేటప్పటికి మీకు దాని ఎఫెక్ట్ అనేది ఎంత మైనస్ మనం అంటే ఎంత రాంగ్ మిస్టేక్ ఏసామనేది తెలుస్తది. సో, ఫస్ట్ థింగ్ మీరు ఒకటే సిలబస్‌ని అర్థం చేసుకోవాలి. సిలబస్‌లో అర్థం చేసుకొని సిలబస్‌ని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. క్రమ పద్ధతిలో నేర్చుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ఒక క్రమ పద్ధతిలో సరైన పరీక్షలు రాస్తుండాలి. రాసిన పరీక్ష ఏ విధంగా రాశాననేది వెరిఫై చేసుకుంటుండాలి. రన్నింగ్ నోట్స్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. సో, ఈ విధంగా ఎవరైతే ప్రాపర్ ఒక వే ఆఫ్ ఆర్డర్‌లో ఎళ్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటది. సో, ఈ విధంగా ఈరోజు జీకే సిలబస్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఈ సమ్మర్ క్లాసెస్ మొత్తం కూడాను 5 టు స్టార్ట్ అవుద్ది. 6:30 వరకు కొన్నిసార్లు ఉంటది. 6:00 కొన్నిసార్లు ఎండ్ అయిపోతుంటది. రేపనేది ఇంటెలిజెన్స్ సిలబస్ అనాలిసిస్ నేర్చుకుందాం. అలాగే నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఇంగ్లీష్ సిలబస్ అనాలిసిస్ అనేది నేర్చుకుందాం. సో, ప్రతీదీ కూడా మనం ఒక టెక్నికల్‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఏ విధంగా నేర్చుకోవాలనే దాన్ని బేస్ చేసుకొని నేర్చుకుందాం. సో, వన్ ఆఫ్ ది పేరెంట్ నాకు మెసేజ్ చేశారు. ఇంటరాక్టివ్ లెర్నింగ్. సో, ఇప్పుడు ఎందుకు మీకు ఫోటోసు, వీడియోస్ మేము పెట్టట్లేదు అనంటే ఆహ్, ఆహ్, సి ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లాస్ జరుగుతునేటప్పుడు క్లాస్ మొత్తం రికార్డ్ అవుతుంటది. క్లాస్ అనేది ఎంటైర్ క్లాస్ రికార్డ్ అయిపోతుంటది. సో, ఇది ఒకవేళ రికార్డింగ్ ఎవరైనా వినాలనుకునేటప్పుడు ఇప్పుడు ఏదైతే మనం వీడియో ఆన్ చేస్తే ఎవరైతే మధ్యలో మాట్లాడుతుంటారో వాళ్ళ వీడియోస్ మధ్యకి ఫెచ్ అవుతుంటది. సో, దానివల్ల ఆహ్, ఈ సిస్టమాటిక్ వీడియో అనే ఆప్షన్ అనేది ఆపి అందరికి మైక్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతది. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వెషన్ ఇన్ లైవ్ సెషన్. యూ కెన్ డైరెక్ట్‌లీ ఇంటరాక్ట్ విత్ అస్ లైక్ ఇది ఒక వెబ్ కాన్ఫరెన్స్ లాగా. సో, ఆహ్, మీకేదైనా డౌట్ ఉంటే డైరెక్ట్‌గా మాకు అడగొచ్చు. లైవ్ క్లాస్ జరుగుతున్నప్పుడు లేదనుకుంటే మీరు డైరెక్ట్‌గా వాట్సాప్‌లో పోస్ట్ చేయొచ్చు. మీకు ఎటువంటి భయమైతే అవసరం లేదు. మీరుండే స్థాయి ఒక జస్ట్ వెయిట్ అభిరామ్. మీరుండే స్థాయిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలి అంటే మీరొక క్రమ పద్ధతిలో ఒక 1 ఇయర్ పాటు కష్టపడితే మీరనుకునే టార్గెట్ మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోవడానికి ఒక సరైన మార్గం అనేది వేదికగా ఈ ఎన్‌ఎన్‌షెట్ అకాడమీ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. సో, మీకు ఒకవేళ మేమెలా చెప్తాము మా మీద ఇదేంటి అనంటే ఆల్‌మోస్ట్ ఇప్పుడుండే గ్రూప్‌లో ఆల్రెడీ ఒక 4, 5 పీపుల్ అనేవాళ్ళు ఎలా చెప్తామనే దాని మీద హ్మ్, మే అంటే 4, 5 పీపుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ ఉన్నారు. బిఫోర్ ఇయర్ మాతో ఫాలో అయ్యేవాళ్ళు. సో, మీకేదైనా డౌట్ ఉంటే జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ రైట్ చేయొచ్చు. ఎవరో ఒక పేరెంట్ మీకు రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మీకు మా గురించయితే మంచే చెప్తారనేసి మేమైతే నమ్ముతున్నాం. ఎందుకంటే
లాస్ట్ 1 ఇయర్ మేము ఎగ్జామ్స్ అదే ఐ మీన్ క్లాసెస్ స్టార్ట్ చేసాము ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 14th క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. సో ఏప్రిల్ 5th 2025 క్లాస్ ఎండింగ్ అయింది. అంటే ఈ ఈ బిట్వీన్ ఇయర్లో ఒక సండే తప్పించి ఏ రోజు క్లాస్ అనేది మిస్ అవ్వలేదు. ఒక సండే తప్పించి షెడ్యూల్ ఒకవేళ ఆ రోజు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మిస్ అయితే ఆ షెడ్యూల్ అనేది విత్ ఇన్ ద నెక్స్ట్ డే కానీ ఐదర్ రికార్డింగ్ సెషన్ కానీ మీకు అనేది ఇమీడియట్ ఆప్షన్గా ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. సో మీరు ఎటువంటి వరి అవ్వాల్సిన పని అయితే లేదు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఏం కావాలనుకున్నా కంప్లీట్ గైడ్ చేయాల్సిన వ్యక్తులుగా మేమైతే ఉంటాం. సో చెప్పండి అభిరామ్, మీకు ఏం డౌట్ చెప్పండి. అభయరామ్. సార్ ఈవినింగ్ అని ఉంటుందా సార్ క్లాసు? నో యాక్చువల్లీ మీకు అప్ టు స్కూల్ రీఓపెనింగ్స్ ఈవినింగ్ అనేది క్లాస్ ఉండదు. సో మీకు ఎంటైర్ అంటే మేము షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ మన దగ్గర క్లాసెస్ ఎలా ఉంటాయని అంటే ఎవరి మంత్కి మనం షెడ్యూల్ ఇస్తాము. షెడ్యూల్ని ఫినిష్ చేసుకునే బాధ్యత మనది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా సిలబస్ ప్యాటర్న్ మీద అనాలిసిస్ అనేది జరుగుతుంటుంది. ఆ సిలబస్ అనాలిసిస్ చేసుకొని మనం దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం మూవ్ అవ్వాలి. సో నెక్స్ట్ మనకి 1 month షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తాం. ఏమేమి క్లాసెస్ అవుతాయి, ఏమేమి క్లాసెస్ అనేవి మనకు ఉంటాయి అనేది. ఒకవేళ మీ క్లాస్ అనేది బిఫోర్ ఇంటిమేషన్ ఉంటుంది, లేదనుకుంటే వాట్సాప్ మెసేజ్ వస్తుంది. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని అయితే లేదు. మీకు బిఫోర్ ఇంటిమేషన్ అయితే 100% ఉంటుంది. వాట్సాప్ పర్సనలైజ్డ్ మెసేజ్ కూడా వస్తుంది. వన్స్ మీరు రిజిస్టర్ అయ్యాక మీకు అంటే ఏంటి అంటే ఫస్ట్ సిలబస్ మీద అనాలిసిస్ కోసం మీకు ఇదంతా చెప్తున్నాం. మీరు దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఏది అనేది ఏ ఏ క్లాస్ జరిగినా ఏం జరిగినా మార్నింగ్ 5 to 7 మధ్యన ఉంటుంది, ఈవినింగ్ 5 to 7 మధ్యన ఈ రెండు టైమింగ్స్లోనే ఉంటాయి. బిట్వీన్ టైమింగ్స్లో ఎప్పుడూ ఉండదు. సో మీకు ఆల్మోస్ట్ మీకు ఈ ఇయర్ తాలూకు సెషన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి, సాటర్డే వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది, సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఎవరి ఒకవేళ ఏమైనా స్పెషల్ క్లాసెస్ అరేంజ్ అవసరం అనిపించుకుంటే సాటర్డే సండే టైంలో మేము ఆ సబ్జెక్ట్ ఏదైనా సబ్జెక్ట్కి అవసరమైన స్పెషల్ క్లాసెస్ అనేవి మేము కాన్సిక్వెంట్గా అరేంజ్ చేస్తుంటాం. సో ఇది మన సిస్టమేటిక్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. మీరు దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. సో మన లెర్నింగ్లో ఎవ్రీ మంత్ కంప్లీట్ సిలబస్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాం. సో దానికి తగ్గట్టుగానే మేము వర్క్ చేస్తాం అనమాట. అంటే మీకు ఆల్మోస్ట్ మీరు ఒక 10 months మాత్రం ఉన్నారనుకోండి, ఒక 10 times మీకు సిలబస్ అనేది కంటిన్యూస్గా రివ్యూ అవుతుంది. సో దానికి తగ్గట్టుగానే మనం పని చేస్తుంటాం. సో ఇప్పుడు ఉండే పేరెంట్లో మీకు ఆల్మోస్ట్ హరికేశవరెడ్డి కొత్తతను, అభయరామ్ అండ్ మోహిన్ మనోహిత్ రెడ్డి, మనోనిత్ రెడ్డిస్. ఎస్ సార్. నో సార్. మనోనిత్ రెడ్డి ఎస్. ఎస్ మనోహిత్ రెడ్డి. మీరు ఎటువంటి వరి అవసరం పర్లేదు. ఆల్రెడీ మాతో ఇంకొక అతను పవన్ సూర్య వాళ్ళ బ్రదరు లాస్ట్ టైం మా దగ్గర కోచింగ్ తీసుకున్నారు. పవన్ సూర్య. ఎస్ సార్. మీరు అదే చరణ్ సూర్యల బ్రదరే కదా? ఎస్ సార్. ఓకే. సో మీ బ్రదర్ మా దగ్గర కోచింగ్ తీసుకున్న మీ ఒపీనియన్ ఏంటి? చెప్పండి సార్. మీ పేరెంట్స్ ఉన్నారా? చేస్తున్నాడు ఎంత ఉన్నాడు సార్ మ్మ్, మ్మ్. గట్టల దగ్గర ఇంగ్లీష్ బాగా జీకే గట్ట మంచిది అయ్యాడు. ఓకే జీకును మ్యాథ్స్. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మనం లాస్ట్ ఇయర్ 1 year చరణ్ సూర్య యాక్టివిటీ వల్ల మీకు ఎలా అనిపించింది చెప్పండి. మా కోచింగ్ మీకు రిఫరబుల్లా లేకపోతే? మీ కోచింగ్ లో నెంబర్ 1 క్వశ్చన్స్ అక్కడ వస్తాయి సార్. 100% ఎందులో ఇస్తాను ప్రతి సంవత్సరం. మేము లాస్ట్ ఇయర్ చూసాము, ఈ సంవత్సరం చూసాము. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ఎందులో మొత్తం క్వశ్చన్లు వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. మనం మెటీరియల్ కూడా సార్ ఆర్ఎంఎస్ కూడా మీ ఎందులో వచ్చింది. అవునండి, అవును. అంటే మా మెటీరియల్ ప్రిపరేషన్ అనేది ఆ విధంగా చేస్తుంటాం. సో మేము ఇంతవరకు ఒక 10 books అనేది ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇన్ అడిషన్గా కూడా ఇంకొక 4 books అనేది ప్రిపేర్ చేస్తున్నాం.
సో మేబీ అవి ఈ మంత్ లాస్ట్ అనేది స్క్రూటనైజేషన్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి 14 బుక్స్ అనేది ఇష్యూ చేస్తుంటాం. సో ఈ విధంగా ఎవరైతే మనతో పాటు మూవ్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఏం ఉన్నా కంప్లీట్ ఫోకస్ అనేది ఇక్కడ ప్రైమరీ ఫోకస్ సైనిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ ఆర్ఎంఎస్ ఉంటుంది. థర్డ్ నవోదయ ఉంటుంది అనమాట. నవోదయపై ఎంత ఎంత ఇంట్రెస్ట్ పెద్ద లేదు ప్రజలకి. అందుకు మీకు RMS. అవును సార్, అవును. నెక్స్ట్ హరికేశవ రెడ్డి పేరెంట్స్, అభయరామ్ పేరెంట్స్, మోనిత్ రెడ్డి ఎస్ పేరెంట్స్. Yes, sir. Hi, I am father of Manonit Reddy. Yes, So, yes. yeah, sir, you are saying this class is 5 to 7 in the morning and evening 5 to 7, right? So, 2 times we need to attend, or is it? Yeah, you have to attend morning and evening. Actually, right now the session is ongoing early morning 5 to 7 up to by end of this month. We will release the next schedule of the month of the May. So, and we will announce the day-to-day program on there. So you can follow that because you have to follow morning and evening classes, not morning only. Not only morning, and you have to follow both morning and evening. Okay, so in the morning time you will cover one subject and evening time you cover one subject. Yes, actually our schedule is coming schedule is morning and evening classes is to be contained in morning one class and one test, evening one class and one test. Like these sessions ongoing for 25 days per month. So every Sunday and Saturday are holidays. Sunday there would be a grand test, and Saturday there would be a weekend grand test. So sometimes we will arrange special classes on Sunday and Saturday time. So the subjects which are pending in there, the primarily we focused on mathematics. Every day there would be a session on mathematics, and there would be another session on alternative subjects of the English, GK and intelligence. Yes, tell me, sir. Sir, hello, am I audible or not? Monith Reddy's. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను అభయరామ్ వాళ్ళ ఫాదర్ను సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, మీ షెడ్యూల్ ప్రకారం మేము ఫాలో అవుతాం సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు ఎటువంటి దీంట్లో ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే షెడ్యూల్ అనేది ఒక 1 మంత్కి మేము రిలీజ్ చేస్తాము. షెడ్యూల్ తగ్గట్టుగా అయితే మీకు కంప్లీషన్ అనేది ఉంటుంది. ఒక 1 మంత్లో మొత్తం షెడ్యూల్ ఇచ్చారు, అసలు 1 మంత్లో ఏం చేయగలరు పిల్లలు అని మీకు ఒక భయం అనేది ఉంటుంది. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని ఏ విధంగా ఫినిష్ చేయాలి, ఏ విధంగా మనం కవర్ చేసుకోవాలి అనేది కొంచెం ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీ అందరి పేరెంట్స్కి ఒకటేని, మీరు నా దగ్గర ఏదో డబ్బులు కట్టి జాయిన్ చేశాము అనే థాట్ పక్కన పెట్టండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పిల్లోడు రావాలి అని అంటే మనం చదవడంతో పాటు, అంటే మనం ఎలాగ కష్టపడడంతో పాటు, అదే మన పిల్లోడు కష్టపడడంతో పాటు మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు కష్టపడుతున్నారు. సో దాంతోపాటు యాజ్ ఎ పేరెంట్గా నేను చేయాల్సింది ఏంటి అనే దాన్ని మీరు ఫోకస్ చేయండి. ఇప్పటి వరకు సక్సెస్ సాధించిన పిల్లలందరూ కూడా, ఇప్పుడు ఎవరైతే సక్సెస్ సాధించున్నారో వాళ్ళ పిల్లలందరూ కూడా ఎవరైతే పేరెంట్స్ హార్డ్ వర్క్ చేశారో వాళ్ళు 100% రీచ్ అయ్యారు. సో జస్ట్ వెయిట్ ప్రవీణ్ రెడ్డి. సో అందుకు మీకు విషయం ఏంటి అని అంటే, యాజ్ ఎ పేరెంట్గా మీరు చేయాల్సింది ఐదర్ మీరు అవ్వచ్చు, మేడం అవ్వచ్చు, ఎవరవ్వని కూడా పేరెంట్గా మనం చేయాల్సిన కర్తవ్యం అయితే 100% చేయాలి. ఇది ఇప్పుడు ఈ 1 year అనేది మీ పిల్లల యొక్క 40 సంవత్సరాల జీవితానికి ఒక పునాది లాంటిది. సో ఆ పునాదిని మీరు ఈ 1 year పాటు నిర్మిస్తాను అనుకుని మీరు ప్రయత్నం అయితే చేయండి. మీకు ఖచ్చితంగా అయితే సక్సెస్ రీచ్ అవుతుంది. ఇంతకు ముందు మా దగ్గర ఉండే స్టూడెంట్స్లో ఎవరైతే పేరెంట్స్ హార్డ్ వర్క్ చేసి, ఎవరైతే పేరెంట్స్ బాగా మానిటర్ చేసుకొని క్లాసెస్ని పిల్లల చేత నీట్గా వినిపిస్తే, ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగడం అలాంటివి ఏమన్నీ చేశారో వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక లాస్ట్ బ్యాచ్లో ఒక దగ్గర 250 క్రాస్ అయ్యే వాళ్ళు సుమారు ఒక 15 మెంబర్స్ ఉంటారు మా దగ్గర. 250 క్రాస్ అయ్యేవాళ్ళు. సో అందుకు అవును మేడం గారు చెప్పండి.
పవన్ సూర్య. సార్ మీరిచ్చే షెడ్యూల్ ఒక్క రోజు కూడా తప్పకుండా కంటిన్యూ కావడంలో 100% ఉంటారు సార్ మీరు. పిల్లలు విసిగిపోవాలి కానీ మీరు ఏ రోజు కూడా క్లాస్ మిస్ అవ్వడం అంటూ ఉండదు. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే అది రికార్డింగ్ సెషన్ లోనైనా మీరు పంపిస్తారు. అది లేకపోతే ఆల్రెడీ మా అబ్బాయికి ఆఫ్లైన్ లో పెట్టాము, అక్కడ మాకు నచ్చకే ఆన్లైన్ లో పెట్టాము. అది నచ్చి మళ్ళీ మా చిన్న అబ్బాయిని కూడా మీ దగ్గరే పెట్టాము సార్. ఓకే, థ్యాంక్ యూ. మా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని అయితే అది మా మార్క్స్ బాగా బాగా వస్తాయని మాకు గ్యారెంటీ ఉన్నది సార్. మా పెద్ద అబ్బాయిని బట్టి ఇంకా మా పెద్ద అబ్బాయి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మీ క్లాసుల వల్ల చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడతాడు సార్. ఓకే, థ్యాంక్ యూ. వాడి దగ్గర నేను నేర్చుకోలేంటో అన్నట్టు అనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. జీకే ఇంగ్లీష్ అన్ని క్లాసులు సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో అభయరామ్ పేరెంట్స్ ఎనీ డౌట్స్ చెప్పండి. సార్ ఏం డౌట్స్ ఏం లేవు సార్. కొంచెం ఈ సమ్మర్లో మ్యాక్సిమం అంటే 1 సీజన్ తీసుకుంటారు, ఈవినింగ్ కూడా తీసుకుంటారు సార్? మ్యాక్సిమం ఈవినింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే మేము కోర్స్ మాది ఏప్రిల్ 5 వరకు, లాస్ట్ 1 year మొత్తం మా ఫ్యాకల్టీ మొత్తం బాగా స్ట్రైన్ అయ్యారనమాట. స్ట్రైన్ అవడం మీన్స్ వర్కౌట్ చేసాం. మాది ఒక 1 day కూడా మేము ఆబ్సెంట్ అవ్వకుండా క్లాస్ చెప్పడం, అంటే ఏ ఫ్యాకల్టీకి లీవ్ ఇవ్వకూడదు, నెక్స్ట్ ఎవరిని విడిచిపెట్టకూడదు, లైవ్ సెషన్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైవ్ చేయాలి, కాబట్టి లైవ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రెజెన్స్ ఉండాలి. ఏదో రికార్డింగ్ పెట్టిస్తున్నట్లు 10 రోజులు 5 రోజులు రికార్డింగ్ చేసి వెళ్దాం అంటే అలా అవ్వదండి. అలా అవ్వకుండా కంటిన్యూస్గా వాళ్ళు వర్క్ చేశారు. ఐ థింక్ మ్యాక్సిమం టైం అయితే మేము ఇచ్చేయడానికి బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ ఈలోపు షెడ్యూల్ బట్టి మీకు అప్డేట్ అనేది ఇస్తామండి. అంటే మేమేమనుకున్నాం, ఈ సమ్మర్ వరకు ఏమన్నా మార్నింగ్ సీజన్ తీసుకొని ఈవినింగ్ ఏదన్నా అంటే గేమ్స్ అట్లా చూసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ గా అంటే కంటిన్యూ చేయొచ్చు అంటే మీకు మార్నింగ్ కావాలనుకుంటున్నారా, ఈవినింగ్ కావాలనుకుంటున్నారా? మార్నింగ్ ఈ సమ్మర్ వరకు సార్. అంటే అట్లా ప్లాన్ చేసుకుంటే కొంచెం ఈవినింగ్ ఏదన్నా గేమ్స్ అట్లా ఆడుకుంటారు కదా పిల్లలని. ఓకే, అంటే మేము ఒక పోల్ క్రియేట్ చేస్తాం. ఓట్ ఆఫ్ మెజారిటీ బట్టి మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఏది అనేది మీకు దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తామండి. గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కదా, గ్రూప్ లో పోల్ క్రియేట్ చేస్తాం. డిపెండింగ్ అపాన్ అవుట్ ఆఫ్ మెజారిటీ ఎవరు ఎక్కువ దీనికి ఇచ్చేస్తే దానికి ఇచ్చేస్తాం. సరే సార్, ఓకే సార్. ఓకే, ప్రవీణ్ రెడ్డి పేరెంట్స్. Yes, sir. I'm Manonit Reddy father, Praveen Reddy. So the question is, so the class is of 2 hours, right? So in the 2 hours, so you will teach for 1.5 hour, and the remaining half an hour will be kind of test, or is how the pattern will be? Yes. The pattern is to be going on likely to first 1 hour is there would be a class, and the next 1 hour we will give one exam. That exam is 20 minutes, but there would be a lag of before and after 20 minutes. Why? Because some students appearing before and some students appearing later after. So that we are giving 1 hour lag time, but the students can able to write to complete that exam within 20 minutes only. That is the main thing. Sometimes the class has may maximum take 1 hour and 1.5 hour like that. So according to the chapter and priority, we will take that class, how much time we will teach, right? Like that. Okay, sir. Any doubt, sir? Yeah, other thing is, so once, now the coaching started, right? So you give the coaching till, the before the date of the exam, or is it something like 6 months? What, sir? Sorry, can you repeat again? Can you hear me, sir? Yes, hear. Hello? Yes, sir. Audible, sir. Yeah, sir. What I'm asking is, so the coaching will be till the exam date, or 6 months only? No, not like that. Not like that. The coaching, once we occupied with the students, when the exam is completed, until then we will take care of them. So for suppose our previous year session had started in Feb 2024. As per schedule, the exam should be done in January 2025, but the exam delayed over 4 months.
We had also take care, and we had also run the classes up to that exam, up to April 5th, so that you don't worry about it. So we will once we up the students, we can able to take care of them up to the exams. Okay, sure. Thank you, sir. Okay, sir. Hari Keshava Reddy. Hari Keshava Reddy. హలో Yes, sir. Good morning. గుడ్ మార్నింగ్ సార్. డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి సార్ ఆల్రెడీ. సార్ నాది చెప్పండి సార్, ఇంకేమైనా డౌట్ ఉందా? యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే మార్నింగ్ సెషన్ అయితే బాగుంటుందనేది నా ఒపీనియన్ కూడా సార్. ఓకే, ఖచ్చితంగా మార్నింగే పెడదాం. మార్నింగ్ సెషన్ అయితే తీసేది ఏమి ఉండదండి, 100% మార్నింగ్ సెషనే ఉంటుంది. బట్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉండాలా, లేకపోతే మార్నింగ్ ఒకటే ఉండాలా అనేది ఓన్లీ సమ్మర్ పర్పస్ మేము ఒకసారి ప్లాన్ చేస్తాము. మ్యాక్సిమం నాకు తెలిసి సింగిల్ సెషనే ఉంటుంది, ఎందుకంటే చాలా మంది టూర్స్ డిఫరెంట్ ప్లేసెస్ ప్లానింగ్లో ఉంటారు. వాళ్ళకి ఈవినింగ్ సెషన్ అటెండ్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది అనమాట. సో మార్నింగ్ మొత్తం ఈ సమ్మర్ మొత్తం మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఏమైనా హాలిడేస్లో అడిషనల్ సబ్జెక్ట్స్ చెప్పడానికి మేము మ్యాక్సిమం ట్రై చేయించడానికి చూస్తాం అనమాట. ఓకే హాలిడేస్ అది మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మీకు సిలబస్ అనేది మీరు మా దగ్గరికి వచ్చారు అంటే మీరు సిలబస్ గురించి మీరు వరి అవ్వకండి. సిలబస్ అనేది 100% పర్ఫెక్ట్గా జరుగుతుంది. మోరోవర్ ఏంటి అని అంటే ఇక్కడ మనం డైలీ ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ వినడం, ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంటే మీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మా గురించి మేము చెప్పుకుంటే మేము ఏదో ఎలాబొరేట్ చేసేటట్లు ఉంటుంది. అలా కాకుండా మీకు ఒక 1 month 2 months మూవ్ అయితే ఆల్మోస్ట్ మీరు ఏ విధంగా మేము చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది సార్. అది ఓకే సార్. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్ ఫర్ అదర్స్? ఓకే, యాజ్ ఆఫ్ నౌ నిన్న సెషన్లో ఒక స్మాల్ టెక్నికల్ ఇష్యూ వల్ల మా జూమ్ సెషన్ అయితే ఎండ్ అయింది. మేబీ టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చినా, ఒకవేళ ఏదైనా అదర్ లింక్ నిన్న ఫస్ట్ డే మోర్ ఓవర్ నిన్న క్లాస్ అంటే కోర్స్ లాంచింగ్ డే కాబట్టి కొంచెం గ్రూప్ ఏం క్రియేట్ చేయలేదు అప్పటికప్పుడు. మేము ఈ బిజీలో ఉండి నెక్స్ట్ అందరికీ పర్సనలైజ్డ్ మెసేజ్ అయితే పంపించాము. బట్ సమ్ పీపుల్ గూగుల్ మీట్ ద్వారా జాయిన్ అయ్యారు, సమ్ పీపుల్ జాయిన్ అవ్వలేకపోయారు. సో అందుకే రెగ్యులర్ అయితే జూమ్ సెషన్ అయితే ఉంటుంది. జూమ్ మీకు ఇప్పుడులాగా జూమ్ లింక్ పంపించడం ఏమి ఉండదు. డైరెక్ట్ మా యాప్ నుంచే జూమ్ లింక్స్ అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. డైరెక్ట్ దాని నుంచే మీరు జాయిన్ అవ్వచ్చు. రికార్డింగ్స్ కూడా దాంట్లో ఉంటాయి. మీకు కంప్లీట్ వాయిస్ ఇంటరాక్షన్ అయితే స్టూడెంట్స్తో ఉంటుంది. ఇక్కడ మీరు సక్సెస్ సాధించాలి అనుకుంటే యాజ్ ఎ పేరెంట్గా మేము ఎంత కష్టపడుతున్నామో మీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా అంతే కష్టపడాలి. ఆ రోజే మనం అనుకునే సక్సెస్ అనేది వస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనము ప్రిపరేషన్ అనేది చేసినప్పుడే వస్తుంది ఆ ప్రతిఫలం అనేది. ప్రిపరేషన్ ఎలాగ చేస్తాం కాబట్టి దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు ప్రతిఫలం వస్తుంటుంది. సో ఇంకా ఎనీ డౌట్స్ మీకు ఏమైనా ఉన్నాయా? ఇట్స్ క్లియర్ సార్. జస్ట్ చెప్పండి సార్, ప్రవీణ్ రెడ్డి సార్. ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్. Okay, thank you sir, thank you. Anyway, thank you to all. Have a nice day, and we will meet again on another session on tomorrow morning, and I will give the update in the WhatsApp group. And we tomorrow morning might be discussed on English and intelligence. So whatever it is, we will map the each questions on the previous exam, and we will discuss about that how many topics has covered and how many are not covered in the exam as per syllabus. So what is the syllabus and its perspective, and all these things we will discuss on tomorrow morning class. Okay, have a nice day. Thank you to all. Jai Hind. Thank you sir. Now the class is ending. Okay, thank you sir. Thank you. Jai Hind.